భరద్వాజ గారు నిన్న పుష్ప 2కు సంబంధించి ఈవెంట్ చెన్నైలో జరిగింది. చెన్నై ఈవెంట్. ఎస్ ఎస్ చెన్నై ఈవెంట్ బాగా జరిగింది. బట్ దేవిశ్రీ ప్రసాద్ కాస్త బరస్ట్ అయ్యాడు అని చెప్పేసి ట్రెండింగ్ నడుస్తుంది. నిర్మాతల పైన కోపంగా ఉన్నాడా లేకపోతే డైరెక్టర్ పైన కోపంగా ఉన్నాడా ఏంటి అనేది డిస్కషన్ ఎక్కువ నడుస్తుంది. తనకి ఆర్ఆర్లోకి వేరే వాళ్ళని తీసుకురావటం అవును తనకి ఇష్టం లేదు అనేది చర్చ నడుస్తుంది. ఆయన స్పీచ్ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? అంటే కొన్ని సూచనలు చేశాడు తప్ప విమర్శలు లేవు. అంటే విమర్శలు సెటైర్లు అన్న ధోరణిలో ప్రచారం అవుతోంది. ఆయన విమర్శ ఉంది, అయితే సూచనప్రాయంగానే చెప్పాడు అది. నిజానికి ఆ వైరుధ్యం ఉండుంటే ఆయన స్టేజ్ మీద కనిపించేవాడే కాదు. కానీ వచ్చాడు, రావటం ద్వారా కొన్ని విషయాల్లో క్లారిఫికేషన్ ఇచ్చాడు ఆయన. ఇప్పటివరకు ప్రపంచంలో ప్రచారంలో ఉన్నటువంటి వార్తల్లో తమన్ రావటం వెనకాల తమన్ నేనున్నాను, నేను పనిచేశానని ఓపెన్గా చెప్పాడు డాకు మహారాజ్ వేదిక మీద. అవును చెప్పేశాడు కాబట్టి ఇంకా దానిలో మొహమాటం లేదు. రెండోది, తమన్ ప్రవేశం వెనకాల అల్లు అర్జున్ ఉన్నాడని, అల్లు అర్జున్ని ప్రేరేపించిన వాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని కూడా కథనాలు నడిచినాయి. ఈ పుకార్లన్నిటికీ కూడా ఏదో మేరకు చెక్ చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన దేవిశ్రీ నిన్న వేదిక మీద నుంచి. అంటే బన్నీకి తనకు ఉన్నది ఇప్పటి బంధం కాదని, తాము బాల్యమిత్రులమని చెప్పాడు ఆయన. మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఈ రోజున కాదు, సినిమా పరిశ్రమకి అంటే మేమిద్దరం ఎంట్రీ ఇచ్చింది వేరేగా కావచ్చు కానీ మేమిద్దరం స్నేహితులం చిన్నప్పుడు అని చెప్పాడు. కాబట్టి తద్వారా ఆయన ఒక అభిప్రాయం, ప్రజల్లో ఉన్న ఒక అభిప్రాయాన్ని చెరిపేయగలిగాడు. దీంతోపాటు సుకుమార్తో తన జర్నీని కూడా చెప్పుకుని సుకుమార్ రాలేని పరిస్థితి ఉంది అనేది కూడా తను మాట్లాడాడు, బన్నీ మాట్లాడాడు. అయితే ఇప్పటికీ ఆ సినిమా పని జరుగుతోంది. రిలీజ్ ముంగిట్లోకి వచ్చేసింది. ఇంకొక 10 రోజులు మాత్రమే టైం ఉంది. 10 రోజుల్లో రిలీజ్ ఉండగా కూడా పని జరుగుతోంది. అవును, అంటే ఎంత చెక్కుతున్నారు అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇంత పని 3 ఏళ్ల నుంచి నడుస్తోంది ఇది. అందుకని ఈ 3 ఏళ్ల ప్రయాణంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ముందస్తు కమిట్మెంట్స్ ఉంటాయి. అవును, అలాగే తనకు కూడా ఒక కమిట్మెంట్ ఉండింది. ఆ కమిట్మెంట్కి దీనికి టైం షేర్ చేయగలడా లేడా అనే అభిప్రాయంతో ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ని పట్టుకొచ్చారు. అంటే రిలీజ్కి ఇబ్బంది అవుతుంది అనే టోన్లోనే తప్ప ఇతనేదో ఇబ్బంది పెట్టాలని కాదు. ఓకే, నిర్మాతల గురించి కూడా మాట్లాడాడు కదా. అదే నిర్మాతల గురించి తను మాట్లాడింది ఏమిటి, మీరు సీరియస్గా గనక డిజైన్ చేసుంటే నేను మేనేజ్ చేయగలిగేవాడినేమో. మనకేం కావాలనేది మనం డిమాండ్ చేసి తీసుకోవాలని చెప్పి మనం డిమాండ్ చేయాలా, లాక్కోవాలి. మనకి లాక్కోవాల్సి అంటే డబ్బులు ఇస్తున్నప్పుడు మేమేమి ఉచితంగా పని చేయట్లేదు కదా మీకు. మేము డబ్బుల దగ్గర అంత నిర్మోహమాటంగా ఉంటాము, మీరు కూడా పని దగ్గర అంత నిర్మోహమాటంగా వ్యవహరించి మా దగ్గర నుంచి పని తీసుకోవాలి. మీరు మొహమాట పడ్డారు అంటే మీకు ఒత్తిడి ఉంది, రిలీజ్ తాలూకా ఒత్తిడి ఉంది. ఆ ప్రెజర్ మీరు టీం మీద కూడా చూపించి ఉంటే, అందరం షేర్ హోల్డర్స్మే దానిలో, కాబట్టి ఆ ప్రెజర్ నాకు కూడా ట్రాన్స్ఫర్ చేసుంటే మీరు, నేను ఇది కూడా హ్యాండిల్ చేయగలిగి ఉండేవాడిని. గతంలో కూడా ఒక స్టేజ్ మీద ఇలా మాట్లాడారని క్లిప్ని తీసుకొచ్చి జత చేసి మాట్లాడుతున్నారు. అవును, లెజెండ్ సంబంధించి రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్లో మాట్లాడినది. అవును, బోయపాటి గారికను ప్లస్ దేవికి మధ్య అవును వాళ్ళిద్దరూ క్లాష్ వచ్చింది, వాళ్ళిద్దరు డైలాగ్కి క్లాష్ వచ్చింది. అదే స్టేజ్ పైన అభిప్రాయ భేదం వచ్చింది అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తూ దీన్ని కూడా జత చేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు కొత్తగా. అంటే అది ఓపెన్గా ఇద్దరు ఉన్నారు వేదిక మీద. అవును, ఓపెన్గా ఉండి మాట్లాడుకున్నారు ఇద్దరు. నాకు ఇలా అర్థమైంది అంటే మీకు ఇలా అర్థమై ఉండొచ్చు కానీ అది కాదు అని చెప్పాడు, తను క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఈ వివాదం వేరు. ఇక్కడ ఆయన సీరియస్గా కాన్షియస్గా ఎవరిని ప్రస్తావించలేదు. ప్రస్తావించకుండా అది అలా జరిగిపోయింది. అయితే మీరు ప్రెజరైజ్ చేసుంటే నేను ఇది కూడా చేసుండేవాడిని దాంతోపాటు. అంటే స్టేజ్ షోకి వెళ్ళాడు ఆయన. ఈ స్టేజ్ షోకి వెళ్ళటం వలన సినిమా రిలీజ్కి ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో వీళ్ళు ప్యారలల్గా ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ని దించారు. ఇతను ఇంకొక అతను ఇద్దరు ముగ్గురు పనిచేసినట్టున్నారు. పనిచేశారు. అది తమన్ ఓపెన్గా చెప్పాడు, ఇది నేను ఒక్కడిని కాదు, అవును,
అనేది. అంటే తనేం చెప్పాడంటే ఈ ప్రాజెక్టుకు ఉన్నటువంటి రేంజ్ గురించి మాట్లాడాడు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు కాబట్టి అనివార్యంగా తలకు చెయ్యి వేయాల్సి ఉంటుంది, ఇదేదో విచిత్రము వింత అని అనుకోవద్దు అని చెప్పాడు తను పాజిటివ్ టోన్లోనే. అయితే దేవిశ్రీ మాట్లాడింది సెటైర్ వేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రొడ్యూసర్ల మీద సెటైర్ అని కాదు, కానీ ఆయన ఫర్దర్గా మళ్ళీ మీ బ్యానర్లో నేను పనిచేయాలి, అప్పుడు నాకు ఆ స్పేస్ ఇవ్వండి అని ఒక సూచనగా కూడా చెప్పుండొచ్చు. ఓకే, ఈ రోజున ఈ ప్రాజెక్టుతో అయిపోదు కదా, దీన్ని 3 కూడా అంటున్నారు. రెండోది సుకుమార్కి దేవిశ్రీకి మధ్య ఏదో ఉంది అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే రామ్ చరణ్తో తను చేయాలనుకుంటున్న ప్రాజెక్టుకి కూడా దేవిశ్రీ మ్యూజిక్ డైరెక్టర్ అనే విషయాన్ని చెప్పున్నాడు ఆయన ఆల్రెడీ. అది బుచ్చిబాబు తర్వాత మొదలవుతుందా ఎప్పుడనేది తర్వాత కూడా. కానీ నెక్స్ట్ ప్రాజెక్టులో కూడా డిఎస్పీఏ ఉన్నాడు, అందుకని వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనే అభిప్రాయం కూడా దానికి తావులేదు. రెండోది బన్నీ చొరవ చేసి తమన్ని తీసుకొచ్చాడు అని ఇప్పటివరకు ప్రచారం అయిన దానికి కొంతవరకు చెక్ పెట్టగలిగారు. తమన్ రావటం పట్ల తనకేదో వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం కూడా ఆయనేమీ మాట్లాడలేదు. అంటే సీరియస్గా తన అభిప్రాయం మేరకే తమన్ని తీసుకొచ్చి ఉంటారు చెప్పే. కాంట్రబట్ కండిషన్ మేమైతే కాంప్రమైజ్ కాదలుచుకోవట్లేదు, ఇతనితో వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఈ బ్లాక్ వరకు అని చెప్పుంటారు. ఆ మేరకు తను కంట్రిబ్యూట్ చేసి వచ్చేసాడు. ఒక సినిమాకి 2-3 పనిచేయటం అనేది కొత్త విషయం ఏం కాదు తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి. ఆదినారాయణరావు గారు కమిట్ అయిన అనేక సినిమాలకు, సీతారామరాజు, కన్నప్ప పెద్ద ప్రాజెక్టులకి బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆర్ఆర్ ఇదంతా కూడా సత్యం గారు వెళ్ళి చూసుకునేవాడు. ఇలాంటి సందర్భాలు మనకి చరిత్ర నుంచి చాలా దొరుకుతాయి. అలాగే మన వాళ్ళు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లను పట్టుకొచ్చి ఇక్కడ చేయించుకున్న సినిమాలు ఉన్నాయి. బప్పీ లహరి ఇక్కడ చేసిన సినిమాలు, ఆ సినిమాల్లో మెజారిటీ సినిమాలకి ఆర్ఆర్ ఆయనకు సంబంధం లేదు, కేవలం పాటల వరకు చేసి వెళ్ళిపోతాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఆయన పేరే ఉంటుంది, కానీ ఈ ఆర్ఆర్ ఇక్కడ వాళ్ళు ఎవరో చేస్తారు. కొన్ని సినిమాలకు బాలసుబ్రహ్మణ్యం గారు చేశారు స్వయంగా ఆర్ఆర్, రాజు ఎక్కువ సినిమాలకు పనిచేశాడు అలాంటివి. కాబట్టి ఎవరికి క్రెడిట్ ఇవ్వాలి అన్న దగ్గర మళ్ళీ అంటే వీళ్ళ పేరు ఎవరు గుర్తుపెట్టుకోరు. మ్యూజిక్ డైరెక్షన్ అంటే ఆ సినిమా పేరు చెప్పగానే ఆ మ్యూజిక్ డైరెక్టరే గుర్తొస్తాడు. ఈ సినిమాకి సంబంధించి పుష్ప 2కి సంబంధించి టోటల్ పాటలు ఆ క్రెడిట్స్ అన్నీ దేవిశ్రీవే. అయితే బీజిఎంకి సంబంధించి ఇతర ఈ ఆర్ఆర్కి సంబంధించి వాళ్ళు 2-3 వాడారు. అది వాడటం తప్పేం కాదు. ఆ మేరకు మ్యూజిక్ లైన్లో ఆ మేరకు ఒక అవగాహన ఉండటం అనేది మంచిదే.